గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలడం వెనుక కాంట్రాక్ట్ సంస్థ మేఘా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాగర్ నుంచి సర్జ్ పూల్లోకి నీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన 3 టన్నెలలో 1 టన్నెల్ గేటు కొట్టుకుపోగా ఆ వాటర్ ప్రెషర్ తట్టుకోలేక దాదాపు 7 అడుగుల మందం 170 అడుగుల ఎత్తులోని కాంక్రీట్ గోడ కూలిపోయింది. పనుల్లో నాణ్యత లోపమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టమవుతుండగా ఆగస్టు 2న జరిగిన ఈ ఘటనను కాంట్రాక్ట్ సంస్థ కావాలనే కప్పిపుచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదలకు నీట మునిగింది. అప్పట్లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మోటార్లపై పడడంతో సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాడు ఘటనపై గోప్యత పాటించిన కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు కూడా అదే ఎంచుకుంది. ఇలా గత బీఆర్ఎస్ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన నాసిరకం పనుల వల్ల పంప్ హౌస్లతో పాటు పలు రిజర్వాయర్లు, కెనల్స్ దెబ్బతిన్నప్పటికీ ఆ సంస్థపై నాటి సర్కార్ కనీస చర్యలు తీసుకోలేదని, పైగా అదే కంపెనీకి మరిన్ని కీలక ప్రాజెక్టులను అప్పగిస్తూ వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. ఆగస్టు 2న ప్రమాదం జరిగితే వారం రోజుల పాటు ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించిన కాంట్రాక్ట్ సంస్థ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా గోడను మళ్లీ నిర్మించాలన్న ఆలోచనే ఇందుకు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది. లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు. అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఈ కాంట్రాక్ట్ కోసం మేఘా సంస్థ ఇప్పటి వరకు 1500 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రస్తుత సీపేజ్లను బట్టి చూస్తే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటనేది అంతు చిక్కడం లేదంటున్నారు ఇంజనీర్లు. కాగా మోటార్లను బిగించకముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్లు వాటర్ బోర్డు ప్రకటించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రమాదం వల్ల 25 కోట్ల మేర నష్టం జరిగిందని, ఆ మొత్తాన్ని ఏజెన్సీ నుంచి రికవరీ చేసి రిటైలింగ్ వాల్, గేట్ పునర్నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థతో చేయిస్తామని అంటున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తోందంటున్నారు. వెంటనే మేఘా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణంలో మేఘా కృష్ణారెడ్డి ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ చేసినప్పటికీ కూడా ఆయన మీద చర్యలు. మీరు ఒకసారి చూస్తే ఇదే కాంట్రాక్టరు కాళేశ్వరంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేశాడని, నాణ్యత లేదని, అక్కడ కుక్కిపోయిందని చెప్పేసి ఆయన మీద గతంలో ఉన్నటువంటి పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఆరోపణలు చేసి నా దగ్గర రుజువులు ఉన్నాయి, నేను ఢిల్లీకి వచ్చేసి సిబిఐ కమిషన్ ఇస్తే నేను వచ్చి రుజువు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? ఐవాష్ కోసం ఒక రిటైర్డ్ జడ్జిని వేశారు. ఆ రిటైర్డ్ జడ్జికి కనీసం డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేస్తలేరు. రిక్వైర్డ్ ఫైల్స్ని కూడా మీరు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వలేక ఆ రిటైర్డ్ జడ్జికి ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉందంటే, మీరు వేసినటువంటి కమిటీని మీరే నీరు కార్చడానికి మేఘా కృష్ణారెడ్డి వెనకేసుకొని రావడానికి చేస్తున్నటువంటి బూటకం, నాటకం కాదని అడుగుతున్నా. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన సంఘటనకు వారం రోజుల ముందు నుంచే రిటైనింగ్ వాల్ నుంచి సీపేజ్లు వస్తున్న విషయాన్ని కొందరు వర్కర్స్ గుర్తించి కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. కానీ నివారణ చర్యలు తీసుకోవడంలో అటు కాంట్రాక్ట్ సంస్థ, ఇటు వాటర్ బోర్డు ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. జూలై 31 తర్వాత వాటర్ లీకేజ్లు పెరగడంతో భయపడ్డ వర్కర్లు, సైట్ ఇంజనీర్లు సర్జ్ పూల్ వైపు వెళ్లలేదని సమాచారం. సంఘటన జరిగిన రోజు కూడా అక్కడ వర్కర్లు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా మంది జలసమాధి అయ్యేవారని కొందరు అధికారులు తెలిపారు. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్లకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయో అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందెళ్లే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా
స్పష్టంగా అర్థం అవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థ నుంచి రికవరీ చేయిస్తామని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ ఆ మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థే భరించిందా లేదంటే సర్కారే భరించిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక మరోవైపు నాగార్జున సాగర్లో నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరగకముందే సుంకిశాల సెగ్మెంట్లో సీపేజ్లు ప్రారంభం కావడాన్ని బట్టి ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని సీనియర్ ఇంజనీర్లు చెబుతున్నారు.